నమస్తే, నేను ప్రియాంక. A1 టీవీ ప్రేక్షకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ జిల్లా ఖాజాపూర్ ఉన్నత పాఠశాలలో జాతీయ జెండాకు అవమానం. పతాకావిష్కరణ సమయంలో ఒక్కసారిగా కింద పడిన జెండా. నారాయణఖేడ్లో కురుమ సంఘం నూతన కార్యవర్గ సమావేశం. కురుమ సంఘాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్. సిద్దిపేట జిల్లా పలుగడ్డ గ్రామ సర్పంచ్ ఏకగ్రీవం. హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు. వివరాల్లోకి వెళ్తే బాపట్ల పట్టణం భీమవారిపాలెంలో గల శ్రీ చైతన్య పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలు కృష్ణుడి వేషధారణలో పలువురిని ఆకర్షించాయి. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు ఉట్టిగొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మాధురి, ఇన్ఛార్జీలు అజయ్, అనూష, ఝాన్సీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కేంద్రంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నారాయణ గౌడ్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ దామోదర్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ దామోదర్లు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఎగురవేయడం జరిగిందని, ఒక పండుగ వాతావరణంలా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అందరికీ నమస్కారం. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మండల ప్రజలందరికీ మరియు అధికారులకు, అనధికారులకు అందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ప్రభుత్వ జాతీయ పతాక ఆవిష్కరణ గావించబడింది. అలాగే హాజరైనటువంటి అందరూ ప్రజాప్రతినిధులకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ సూచనల ప్రకారము రాబోయే 3 రోజులలో అత్యధిక వర్షాలు ఉన్నందున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. పాడుబడిన ఇళ్లలో ఎవరైనా ఉంటే అందులోంచి వారు వేకెడి చేసి వాళ్ళ రిలేటివ్ ఇళ్ళకు కానీ, లేకపోతే పంచాయతీ కార్యదర్శులకు కానీ, రెవెన్యూ అధికారులకు కానీ తెలియజేస్తే వాళ్ళకు స్కూల్లో కానీ, అంగన్వాడీ సెంటర్లో కానీ షెల్టర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని నిరుపేద ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలోని కేంద్ర ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఉదయం 10 గంటలకు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు యాదగిరి జాతీయ పతాకావిష్కరణ చేస్తున్న సమయంలో జెండాపైకి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా కింద పడిపోయింది. పక్కనే ఉన్న తోటి ఉపాధ్యాయ బృందం హుటాహుటిన జెండాపై కిందకి దించి మళ్లీ సరిచేసి పతాకావిష్కరణ చేశారు. జాతీయ జెండా ఆవిష్కరణలో ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రధానోపాధ్యాయునిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సమావేశం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ కుర్మ సంఘం అధ్యక్షుడు నర్సింహులు మాట్లాడుతూ కుర్మ సంఘాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని, కుర్మల కోసం ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా మీరందరూ ఇంటిలో ఉంటారు, ఎక్కడ మీకు కాకపోతే అక్కడ ఉంటారు. వాళ్ళు ఏదో మళ్ళీ మోసపూర్తం చేసి భయపెట్టి మీటింగ్ పోకుండా చేసిందంటే భయపడకుండా మీరందరూ రండి. మీ అందరికీ అన్ని విధాలా మేము మీకు అవకాశాలు కల్పిస్తాం. తర్వాత సంక్షేమ పథకాలు కూడా అందిస్తాం. వాళ్ళకు ముందు మాట్లాడండి, చదువుండి, మంచి చదువులు ఉండి, మంచి ఇండస్ట్రీస్ ఉండి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోండి. మీరు జీవితంలో పైకి రండి, పైకి వచ్చి మీ కుటుంబాలను తర్వాత మీ జనరేషన్స్ అందరినీ తీర్చిదిద్ది సమాజంలో పెద్ద పోస్టులకు ఎదగాలి, పెద్ద స్థానాలకు ఎదగాలి అని చెప్పేసి ముగిస్తాము. కర్ణాటకలో బిదర్ జిల్లా, గుల్బర్గా జిల్లా, రాయచూరు 3 జిల్లాలోనే ఎస్టీలో ఉన్నారు. మిగతా దాంట్లో ఓబీసీలు ఉన్నారు. ఇంకా నాకు ఒకటే పక్కకు కాంగ్రెస్ ఉంది, బసవరాజు గారు అన్నారు. ఆయన కలిసి ఆయన లింగాయతం అనుకున్నాను. ఆయన కలిసి ఏమున్నారు అర్థం లేదు. నేను కుర్మ జాతి అన్న కుర్మ ఎస్టీలు వస్తాను కదా, మా బిదర్ వస్తున్నాను. కానీ ఓడియో బిదర్, గుల్బర్గా, రాయచూరు జిల్లాకే ఎస్టీస్తున్నారు, మిగతా ఓబీసీ ఉన్నారు చెప్పండి. అంటే కర్ణాటక గంటేక ఉన్నారు. తప్పకుండా బిదర్ జిల్లాలో ఎస్టీలలో మనం మన పక్క జిల్లాలో మనం సంగారెడ్డి జిల్లా అందరికీ మనం కూడా 3 జిల్లా ప్రకారం మన సంఖ్య మీరు కూడా. నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలోని మాచిరా నగర్లో ఉన్న నాయి బ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయం ముందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వతంత్ర సంగ్రామంలో జీవితాలను పణంగా పెట్టిన త్యాగధనులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మామిళ్ల నాగభూషణం, పట్టణ గౌరవ అధ్యక్షులు దత్తాత్రేయులు, లకడారం, మాణిక్ ప్రభు, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్ పాల్గొన్నారు. जय नाई, जय नाई, जय नाई, बोलो भारत माता की, बोलो भारत माता की, बोलो भारत माता की, जय। Happy Independence Day, Happy Independence Day. अच्छा दीदी, आज पब्लिक लगता है, ठीक है? भारत माता की। మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐబి నరసింహ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న కృషిని అభినందించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో స్వతంత్ర దినోత్సవం రోజు కూడా విచ్చలవిడిగా కల్తీ కల్లు అమ్మకాలు జరుగుతున్నాయి. కల్లు డిపో ముందు ఒక చిన్న షాపులో
కల్తీ అమ్ముతున్న వ్యక్తిని మీడియాను చూడగానే పారిపోయారు. ఈ విషయంపై మాచారెడ్డి ఎస్ఐ అనిల్ ఫోన్ చేయడంతో వారి పోలీస్ సిబ్బందిని పంపించి అక్కడున్న కల్లు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వతంత్ర దినోత్సవం రోజు కూడా కల్లు ప్యాకెట్లు అమ్మిన డిపో పైన అమ్మిన వ్యక్తిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అన్న ఏం కొనుగుతానండి? ఒక్క నిమిషం. నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ పోలీస్ చైర్మన్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను కలెక్టరేట్తో కలిసి ఎగురవేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి వివరాలను ఆయనే కూలంకషంగా వివరించారు. వేడుకల్లో భాగంగా పాఠశాలల విద్యార్థులచే దేశభక్తి ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలన్నింటినీ ఏరి కూర్చి అందులో పొందుపరచడం జరిగింది. దయచేసి నిర్మల్ ప్రజలు ఈ మ్యాగజైన్ ని సిపిఓ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మ్యాగజైన్ ని చదవాలి, ప్రతి ఒక్కరు ఈ మ్యాగజైన్ ని తీసుకోవాలి, ప్రతి ఒక్కరు పిల్లలకు కూడా ఈ మ్యాగజైన్. గణపతి మహిళా సంఘం నిర్వహిస్తున్న సమీకృత వ్యవసాయ విధానానికి పెప్సికో సంస్థ ద్వారా రెవల్యూషనరీ అవార్డు 2024ను అందించడం జరిగింది. చేపల ఉత్పత్తిలో మత్స్య సలహాదారుల అవార్డు ఈ జిల్లాకు రావడం గర్వకారణం. 27 లక్షల వ్యయంతో జిల్లాలో 16 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సారంగపూర్ మండలం చించోలి బి సమీపంలో మహిళా శక్తి పెట్రోల్ పంపు నిర్మాణం జరుగుతూ ఉంది. చేయూత పెన్షన్ ద్వారా 135,149 మంది వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు మొత్తం 32,72 లక్షల రూపాయలు అందించడం జరుగుతూ ఉంది. విద్యాశాఖ ద్వారా బడిబడిలో భాగంగా 2,030 మంది విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించడం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్పూర్ మండలం పలుగుగడ్డ గ్రామంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నర్ర కనకయ్య అనే వ్యక్తిని ఇటీవల సర్పంచ్గా ఏకగ్రీవం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి కనకయ్య మాట్లాడుతూ గత సర్పంచ్ ఎన్నికల్లో పలుగుగడ్డ గ్రామంలో 8 వార్డులకు సుమారు 400 ఓటర్లతో గ్రామ పంచాయతీ అధికారులు ధృవీకరించారన్నారు. గత సర్పంచ్ ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసి గెలిచారని ఆరోపించారు. ఇప్పటి ఎన్నికల్లో అలాంటి సందర్భాలకు చోటివ్వకుండా గ్రామ పెద్దలతో సమక్షంలో సంప్రదింపులు జరిపే అందరి నిర్ణయం మేరకు సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్ర సాయిలు, లింగాల కనకయ్య, కరుణాకర్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండలం పలుగడ్డ గ్రామం ఎన్నికలు ఇంకా కొద్ది రోజుల్లో ఉన్నాయి. వాళ్ళు గ్రామస్తులంతా ఒక తీర్మానం చేసుకొని ముందుగానే సర్పంచ్, ఉప సర్పంచ్ను చేసుకున్న కథనం ఇది ఒక రాష్ట్రంలోనే సంచలనం రేకెత్తించిన విషయం అందరికీ తెలిసింది. మనం ఆ గ్రామ కాబోయే సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ గారితో ఉన్నాం. ఒక్కసారి తన మాటల్లో తెలుసుకుందాం. అందరికీ మన గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. అయితే మేము గత 23వ తారీఖు రోజున మా విలేజ్ పెద్దలందరూ కలిసి ఒకే మాట మీద ఒకే కట్టుబాటుతోటి
ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కాబట్టి మనమంతా ఎలక్షన్ కాకుండా యునానిమస్ గా చేసుకోవడానికి జరిగింది. గత 20 సంవత్సరాల కింద కూడా ఇంతకుముందు యునానిమస్ జరిగింది. గత 10 సంవత్సరాల కింద కూడా యునానిమస్ జరిగింది. ఈసారి కూడా ఇది 3వసారి యునానిమస్ చేయడం జరుగుతుంది. 3వసారిగా నా పేరు నర్రా కనకయ్య, మాది పొలగడ్డ విలేజ్. మాకు మా కుల పెద్దలందరితో సహకారంతో నన్ను యునానిమస్ చేసుకోవడం జరిగింది. నాతో పాటు ఉప సర్పంచ్ రాజ్ కుమార్, అదేవిధంగా మా వార్డు సభ్యులందరినీ ఎలక్షన్కు నోటిఫికేషన్ వచ్చినాక వార్డు సభ్యులందరినీ చేసుకోవడం జరుగుతుంది. మేమందరం కలిసి ఒకే మాట మీద ఒకే కట్టుబాటు ఉంటామని తీర్మానించినప్పుడు చాలా అభివృద్ధి జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఇంకా అభివృద్ధి చేస్తుందని చెప్పి మనము చేపించుకుందామని చెప్పి మా దగ్గర మిగిలి ఉన్న డ్రైనేజ్ కావచ్చు, మిగిలి ఉన్న కమిటీ హాల్ కావచ్చు, మనకు సీసీ రోడ్లు కావచ్చు, చెరువులు కావచ్చు, ప్రతి అన్ని మనం డెవలప్ చేసుకుందామని చెప్పి మనం నిర్ణయానికి వచ్చి ఒకే మాట మీద ఉండి అందరం ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతిదాని అందరి సహకారంతో చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. గ్రామంలో వివిధ పార్టీలు వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసుకున్నారా? వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది? మీకంతా సపోర్ట్ చేస్తా ఉన్నారు? మా గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, అన్ని పార్టీలకు సంబంధిత అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు అందరం కలిసి ఒకే చోటున కూర్చొని అందరం కలిసి ఒకే మాట మీదకి వచ్చి మనకు ఎట్టయితే ఇంతకుముందు గత 20 సంవత్సరాల కింద చేసినప్పుడు ఎలా బాగుందో, ఈ 10 సంవత్సరాల తర్వాత చేసినప్పుడు ఎలా బాగుందో అదేవిధంగా ఈసారి కూడా మనం చేసుకుందామని చెప్పి చేసుకోవడం జరిగింది. మనకు ఎందుకంటే చిన్న విలేజ్లలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కాబట్టి మనకు ఈ పార్టీలు కక్షలు అనేవి ఉండకుండా ఒకే మాట మీద ఉండి ఒకే బాటన నడుద్దామని చెప్పి తీర్మానం చేసుకోవడం జరిగింది. అయితే మా ఊరు గ్రామ పంచాయతీలో అంటే ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క విలేజ్ కి తెలియజేయకుండా మేము ముందు ఎన్నుకున్నదంటే సర్పంచ్, ఉప సర్పంచ్ నర్ర కనకయ్య, నర్ర రాజకుమార్ తీసుకొని మా ఊరు బాగుపడాలంటే వీళ్ళని ముందు తీసుకొచ్చి భవిష్యత్తు తీసుకుందామన్న ఆలోచనతో ముందుకు తీసుకురాగలి. మరి జయపురం మండల్ పలగడ గ్రామం. నా పేరు గువ్వ రమేష్. ఈ సర్పంచ్ ఎన్నికలు అనేది పోయిన 5 ఏళ్ల కింద మేము పోటీ చేసుకుంటే ఒకరికొకరము కక్షలు పెట్టుకొని 2-3 సంవత్సరాల దాకా మాట్లాడుకోలేకపోయినాం. అసంటి వ్యవహారంలో కూడా ఇసంటి వద్దని చెప్పి మా ఊరందరం కలిసి మాకు ఊరు కానీ నచ్చినా కానీ నిధులతోటి ఏమైనా చేసుకోవాలని ఎవరు గెలిచినా ఏకగ్రహంగా చేసుకుంటే వాళ్ళు సర్పంచ్, ఉప సర్పంచ్ చేసుకుంటే మనం అందరం కలిసికట్టుకున్నట్టు ఉండి మన ఊరిని బాగు చేసుకున్నట్టు అవుతుందని మా పెద్ద మనుషులు అందరం కలిసి దేనికి కానీ మన కులం ఒకటే కాబట్టి మనకి ఏదో వచ్చినా మనకు మన రిజర్వేషన్ వచ్చినా ఏదో వచ్చినా మా కులానికి ఇదే వస్తుంది కాబట్టి మేము ఎవరో ఒకటి కావాలనుకుని చేసినాం. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలం పలుగడ్డ గ్రామం ఎన్నికలు ఇంకా కొద్ది రోజుల్లో ఉన్నాయి. వాళ్ళు గ్రామస్తులంతా ఒక తీర్మానం చేసుకొని ముందుగానే సర్పంచ్, ఉప సర్పంచ్ను చేసుకున్న కథనం ఇది ఒక రాష్ట్రంలోనే సంచలనం రేకెత్తించిన విషయం అందరికీ తెలిసింది. మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 10 నెలల క్రితం జరిగిన హత్య కేసును తూప్రాన్ పోలీసులు ఛేదించారు. తమ అక్రమ సంబంధానికి కొడుకు అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి మహమ్మద్ పాషాను తన తల్లి రహేనా హత్య చేసి వాగులో పడేశారు. 10 నెలల తర్వాత తల్లి మహమ్మద్ రహేనా, ప్రియుడు భిక్షపతి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తూప్రాన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నరేందర్ గౌడ్ వివరాలు వెల్లడించారు. చాలా అతి ముఖ్యమైన ఒక కేసుని గత 10 నెలల నుంచి పరిశోధనలో పెండింగ్లో ఉన్న ఒక కేసు, మర్డర్ కేసుని తూప్రాన్ సిఐ రంగకృష్ణ తర్వాత ఎస్ఐ శివానందం అండ్ టీము ఇవాళ చేయించడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2024 నవంబర్ 28వ తారీఖు నాడు ఇక్కడ తూప్రాన్ దగ్గర ఈ హల్దీబాగులో ఒక గుర్తు తెలియని వ్యక్తి శవము అనేది
ఆ రోజు కనబడడం జరిగింది. అది ఒక గుర్తు తెలియని వ్యక్తిని మర్డర్ చేసి హత్య చేసి అక్కడ అప్పుడు కనబడింది. ఆ పరిస్థితిలో అప్పుడు కేసు నమోదు చేసుకొని ఆ వ్యక్తి గురించి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. ఆ వ్యక్తి యొక్క ఆనవాళ్ళు ఆచూకీ తెలుసుకుందామని చెప్పేసి. బట్ అప్పటి నుంచి ఆ కేసు అలానే పెండింగ్గా ఉంది. ఏ రకంగానైనా ఈ కేసును ఛేదించాలన్న ఉద్దేశంతో టీమ్స్ అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా పనిచేస్తున్నాయి. ఆ వ్యక్తికి సంబంధించి ఎవరైతే మృతుడికి సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా వైరల్ చేయడం జరిగింది. కొంత మాకు ఈ సాంకేతిక ఆధారాలు ఇవన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి. తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా మళ్ళీ టీమ్స్ని మళ్ళీ రీఇన్ఫోర్స్ చేసి మళ్ళీ టీంని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. అందులో భాగంగా సిఐ రంగకృష్ణ తర్వాత ఎస్ఐ శివానందం వంటి టీము కొన్ని సాంకేతిక ఆధారాలతోటి ఈ మృతుడిని గుర్తించడం జరిగింది. మృతుడు వచ్చేసి అహ్మద్ పాషా అని చెప్పేసి మన వెంకటాయపాలెం తూప్రాన్ మండలం వెంకటాయపాలెంకి సంబంధించిన 25 సంవత్సరాల ముస్లిం యువకుడు. తర్వాత మృతుడు ఒకసారి ఐడెంటిఫై అయిన తర్వాత ఈ మృతునికి సంబంధించిన వివరాలు మిగతా అన్ని కూడా ఎవరు చేశారు అన్న విషయాన్ని కనుక్కుంటే దీంట్లో బాపట్ల జిల్లా చీరాల హారిజాన్ పబ్లిక్ స్కూల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర కేసరి యూనివర్సిటీ వైస్ చైర్మన్ బి హరిబాబు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఇక్కడి వాతావరణం పచ్చని చెట్ల మధ్యలో ఉన్న స్కూల్ను చూసి ఆయన ఈ వాతావరణం పిల్లలకు చాలా అనుగుణమైన ప్రదేశమని, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పొగడదండ రవికుమార్, హరిణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. of experience as a principal in corporate colleges. So he'll be helping us. So you can always talk to him. He's available over here all the time. So please talk to him always. Okay? Thank you. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా వేటపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో దేశభక్తి ఉత్సాహంతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయులు దేవరకొండ సరోజిని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు జానపద, దేశభక్తి నృత్యాలు, పాటలతో సభలో ఉత్సాహం నింపారు. క్విజ్, వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం, పాటల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. కాకినాడ జిల్లా రైతుపాలెం ఎంపీయూపీ స్కూల్లో 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ దాసరి గణేష్, ఉపాధ్యాయులు, పంచాయతీ సర్పంచ్ కొంగనబుల్లి పాల్గొన్నారు. ఈ స్వాతంత్రాన్ని మనంతా ఆనందంగా జరుపుకోవడానికి కారణం కొంతమంది పెద్దలు ప్రాణత్యాగాలు చేసి మనకెంతో ఈ స్వతంత్రాన్ని తెచ్చిపెట్టి స్వతంత్రంగా బతకమని చెప్పేసి మనకి మహా అద్భుతమైన కార్యక్రమం చేసి మనకి అప్పచెప్పారు. దాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా వెళ్ళవెళ్ళలా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని నేను ఆశిస్తూ అందుకే కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను ఈ అవకాశం ఇచ్చినది. తర్వాత చెప్పి ఏంటంటే స్కూల్ పరిస్థితి వచ్చి చాలా దైన్యంగా దిగజారిపోయింది. అది ఎందుకు దిగజారిపోయి అంటే గతంలో మన స్కూల్ చూసుకుంటే 150 నుంచి 200 మంది పిల్లలు ఉండేవారు. దీనికి కారణం ఏంటన్నది ఏమి అంత చెక్కడం లేదు. గవర్నమెంట్స్ వస్తే గోల్డ్ అంత హెచ్చించి ఒక్కో స్కూల్కి 45 మ్యాథ్స్ని పెట్టి 40-50 వేలు జీతాలు ఇస్తూ ఇక్కడ పిల్లల్ని స్కూల్లోకి గోల్డ్ ఖర్చు పెట్టి స్కూళ్ళు డెవలప్మెంట్ చేసి మంచి యూనిఫామ్లు ఇచ్చి పిల్లలకి మంచి పుస్తకాలు ఇచ్చి ఎంత చేస్తున్నా సరే గవర్నమెంట్ స్కూల్ దిగజారిపోవడానికి కారణం ఏంటన్నది ఒకసారి మనందరం గ్రహించుకోవాలి.
ఇది ఎందుకు గ్రహించుకోవాలని చెప్తున్నానంటే నేను టీచర్లు కూడా గ్రహించుకోవాలి. ఎందుకంటే సరైన ఎడ్యుకేషన్ ఒక పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో పంపుతున్నాం. ఇవాళ ఒక పిల్లలకు వచ్చి నెలకు వచ్చి మన స్కూల్లో వచ్చు ఎక్కువగా 15,000 అవుతుంది. కాకినాడ జిల్లా లంపకలోవే వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు జరిగాయి. చైర్మన్ వరుపుల రామకృష్ణ జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంది మణికూరి దొరబాబు, చెక్కపల్లి మందేశ్వరరావు, గంటా చంటిబాబు, గొంతిన సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తర భారతదేశ దక్షిణ భారతదేశంలో చాలా ప్రాంతాల్లో మొదటగా ఉద్యమించింది భారత స్వాతంత్ర సంగ్రామం అంటారు 1857. దాన్నే సిపాయిలు దిగుబడి అంటారు. అని మంగళం పాండే అనే సైనికుడు అక్కడ తుపాకీ ఆవు పంది కొవ్వులతో చేసిన తుపాకీలు కొరికి తోటలు పెట్టేవారు అనమాట. అది వాళ్ళ మత విశ్వాసాలకి ఆసరం. అంటే ఆవురమ్మో ఆవు కొవ్వమ్మో హిందువులు తీసుకోరు. ఆర్డర్ సెల్యూట్ ఆర్డర్ ఆర్డర్ సెల్యూట్ ఆర్డర్ ఆర్డర్. అధినాయక జయ హే భారత భాగ్య విధాత. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా విశాఖ గోపాలపట్నం బాజీ జంక్షన్ మెయిన్ రోడ్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్ గణబాబు పాల్గొని తర్వాత ఎంఆర్ఓ కార్యాలయంలో జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రమేష్, 90వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ, ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ సిఐ దాశరథి, రెవెన్యూ సిబ్బంది, కూటమి నేతలు పాల్గొన్నారు. నినాదంతో తీసుకొని వచ్చినటువంటి ఈ స్వాతంత్ర వేడుకలు ఎప్పుడైతే అందరం కూడా అనుకున్నటువంటి ఈరోజు మనం పాలన చేసుకునే రోజులు వచ్చిన తర్వాత ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్ళినప్పుడే ఆ స్వాతంత్రం ఫలాలు అందరికీ అందినప్పుడే మనం అందరం కూడా గర్వంగా చెప్పుకుంటాం. ఆ దిశగా ఈరోజు ఈ దేశం అడుగులు వేస్తుందని చెప్పి ఇటీవల కాలంలో జరిగినటువంటి పహల్గాం విద్యతో పాటు దేశం పట్ల భక్తిభావం కలిగి ఉండాలని పేరెంట్స్ కమిటీ చైర్మన్ నక్క రామరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముందుగా చైర్మన్ నక్క రామరాజు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. చాలా ఘనంగా జరుగుతున్నాం మేము. అయితే మా ముఖ్యంగా మా ఎంపీ మన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులందరికీ, వచ్చిన విద్యార్థులందరికీ, అలాగే ఈ స్వాతంత్ర దినం మాకు వచ్చిన కూటమి నాయకులందరూ కూడా ప్రత్యేక వందనాలు. అయితే మనకి స్వతంత్రం వచ్చి సుమారు 79 సంవత్సరాలు అవుతుంది. అయినా మా స్వతంత్రం కోసం ఎంతోమంది అమరవీరులు చాలా మంది చనిపోయారు. వాళ్ళ చనిపోవడం, వాళ్ళ జ్ఞాపకార్థం మనం ఈరోజు జరుపుకున్నది స్వాతంత్ర దినోత్సవం. ముఖ్యంగా ఏంటంటే స్వాతంత్ర దినోత్సవం ప్రతి ఒక్కరు స్కూల్లోని చాక్లెట్లు అవి పంచి పెడతారు. కానీ దానివల్ల పిల్లలకి ఏం తెలియదు. ఒకటి ముఖ్యంగా పిల్లలు చెప్పవలసింది ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు ఈ రోజున నేటి పౌరులనే భవిష్యత్తు అన్నట్టు మనకి భవిష్యత్తు అంతా పిల్లల దగ్గర ఉంది. మనకి దానికోసం పిల్లలకి ఎవరు తెలియపరచలేదు. అయితే పిల్లల కోసం చెప్పవలసింది అంటే ఎంత చదువుకున్న వాళ్ళ చదువు మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళ శ్రద్ధగా చదువుకుని వాళ్ళ చదువుకోవడం వల్ల తల్లిదండ్రులకి అలాగే గురువులు కూడా మంచి వేడుక సందర్భంగా మా పాఠశాలకు ఇచ్చేసిన మా కమిటీ చైర్మన్ రాజు గారికి, అలాగే గ్రామ పెద్దలు, నాయకులందరికీ కూడా మా పాఠశాల తరఫున ప్రత్యేక ఈ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా పిల్లలను ఉద్దేశించి చక్కటి విలువలతో కూడినటువంటి విద్యను అందించాలని, అలాగే భారతదేశంలో స్వాతంత్ర్యానికి ముందు మన దేశం ఎలాగుండేది, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎలా ఉంది అనే దాని గురించి మన నాయకులు గొప్పగా చెప్పడం జరిగింది.
అలాగే స్కూల్ అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా మేము నిరంతరం కూడా అభివృద్ధికి పాటు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.